లాల్ దర్వాజాలో అసలు బోనాల పండుగ ఎందుకు స్టార్ట్ చేశారు సార్ అప్పట్లో? ఇది నిజాం సర్కార్ హాయం లోపల కొరడా అంటే ఆ కొరడా దెబ్బతింటానికి పోత్ర శాంతి అవుతున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి బాడీలో? గావు పడతారు ఫస్ట్. ఇట్లా భయంకరంగా ఉంటుంది అసలు. లాల్ దర్వాజాలో అసలు బోనాల పండుగ ఎందుకు స్టార్ట్ చేశారు సార్ అప్పట్లో? ఇది నిజాం సర్కార్ హాయం లోపల పిలక్ అనేది ఒకటి వచ్చేదట, మేమైతే చూడలే అప్పట్లో. దాని తదనంతరము ఈ మూసి ఉప్పొంగింది, మన మూసి నది ఉప్పొంగి ఈ పాతపట్టణం వరకు కూడా వచ్చేసినాయి వాటర్. వచ్చిన తర్వాత చార్మినార్ దగ్గర మైసమ్మ టెంపుల్ ఒకటి ఉన్నది, మీరు చూసినో లేదు, భాగ్యలక్ష్మి టెంపుల్. అక్కడ వరకు అవన్నీ నిండిపోయి ఈ లాల్ దర్వాజా టెంపుల్ వరకు వచ్చేసినాయి. మహారాజా కృష్ణ ప్రసాద్ అనేది నిజాం దగ్గర ప్రధానమంత్రిగా ఉండే అప్పట్లో. ఆయన సలహా సూచనల మేరకు ఏమైందంటే నిజాం గారికి ఒక సలహా చెప్పిండు ఆయన, సర్కార్ एक काम करेंगे अपन, यहाँ पे जो है ना इतना पानी वगैरह सब आ रहा जा रहा, पूरी जनता को जो है सो ये हो जाता, దానికి మనం ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని అడిగిండు ఆయన. ఒక బంగారు చాట, దాంట్లో తొట్టెల సామాగ్రి అమ్మవారిదంతా పెట్టి ఆడ వదిలేద్దాం మనం. ఈ ఉప్పొంగి వాటర్ అంతా పైకి వచ్చింది కదా, అంతా ఆయన శాంతింపి వెళ్ళిపోతుంది అమ్మవారు అని చెప్పి ఆడ ఆ చాట వదిలిన తర్వాత అది డౌన్ అయ్యింది. ఆ అయిన తర్వాత ఈ బస్తి పొలమరలంతా ఇక బోనాలు చేయాలి అమ్మవారిని నిలబెట్టుకుని ఇక్కడ నిలబెట్టిన తర్వాత బోనాలు చేయాలనేది ఒక కార్యక్రమం తయారు చేశారు. దీనికి పూర్వము ఎక్కడనైతే ఇక్కడ పోయేది చంద్రాయనగుట్ట సైడు ఏంది అమ్మవారిని తీసుకొని అక్కడ శాంతింపజేతారు. దాని తదనంతరము ఇక్కడ మూసికి తీసుకెళ్ళారు. దాన్ని తీసుకుపోయే దాంట్లో వెంకటస్వామి అని ఒక ఆయన పెద్ద మనిషి ఉండే, ఆయన పేరు బలరబాబాయ్ అంటారు, వెంకటస్వామి అంటారు. ఆయన పృష్ఠాన్ని ఇక్కడ తీసుకెళ్ళి అప్పటి నుండి ఇటు పడ్డది. ఇక పడి అంత శాంతింప జరిగిన తర్వాత ఇక బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఆ రోజు నుంచి ఇక మా తాతగారు ఆయంలో పోతరా చేసేది, ఇప్పుడప్పుడు కాదు, అది మేము పుట్టినప్పటి నుండి వేసిండు ఆయన. ఇవాళ మేము కొత్తగా వేసింది ఏం లేదు, మా తాత వేసేది. చెప్పాను కదా నీకు, దున్నపోతు మీద పోయేది ఆయన్నే. అప్పటి నుండి అట్లా శాంతింపు అయినాక అమ్మవారు ఈడ ప్రతిష్ట చేసేసి జగద్గురు శంకరాచార్యులు గారు చేశారు ప్రతిష్ట అమ్మవారిది. ఇక్కడ ఇందిరాగాంధీ గారు వచ్చారు, రాజీవ్ గాంధీ వచ్చిండు, అందరు వచ్చిన వాళ్ళు ఇక్కడికి అమ్మవారి దర్శనానికి. చాలా పెద్ద అమ్మవారు మాతాన. ఓకే, అసలు ఈ పోతరాజు వేషం ఎందుకు వేయాలి స్వామి? అసలు ఏంటిది పోతరాజు వేషం? చేయడానికి అమ్మవారు తమ్ముడు కాబట్టి అమ్మని శాంతి చేసడానికే పోతరాజు చేస్తాడు. ఈ ఊరు మొత్తం మా ఊరుంది బస్తీ, ఈ పొరమలకెళ్ళి పిల్లలకి ఏమి అనాక్రాతాలు జరగకుండా అవన్నీ తీసుకొని పోయి మొత్తం బస్తీ వ్యవహారాన్ని ఏదైతే దుష్టశక్తులు ఉంటాయో అవన్నీ తీసుకొని పోయి అమ్మవారి కాళ్ళ దగ్గర వదిలేసి శాంతింపు అవుతాడు ఆడ పోతరాజు. పోతరాజు ఓకే, శాంతి అవుతాడు ఆడ గావు బట్టి. దాని తదంతరమే గావు అయిన తర్వాత ఆమె పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తుంది. చెప్పిన తర్వాత అమ్మవారిని స్వాగతం తీసుకువెళ్తారు. అది జరిగేది కార్యక్రమం. ఈ భవిష్యవాణి అనేది కూడా ఆ తరం నుంచి వచ్చిందా? ఆ తరం నుండే భవిష్యవాణి, ఇప్పుడేం లేదు, అప్పటి నుండే. ఈ పచ్చికుండ ఉట్టిగా మనం నిలబడితేనే ఇరిగిపోతుంది, అది అలాంటిది శక్తి, అది అదే శక్తి అమ్మవారిది. అమ్మవారి శక్తి లేకుంటే ఆడ నిలబడదకుండా ఆమె శక్తి ఉండేపటికనే ఆ పచ్చికుండ మీద ఆమె మొత్తం కార్యక్రమం అంతా చెప్తుంది. ఇట్లా ఇన్ ఫ్యూచర్లో జరిగేది ఉంది, ఇట్లా అయ్యేది ఉంది. ఓకే, ఎంత టైం పడుతుంది? సుమారుగా ఒక 10-15 మినిట్స్ లోపల అయిపోతుంది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ భవిష్యవాణి చెప్పే వాళ్ళు కూడా తరతరాలుగా వస్తుంటారు? తరతరాలు ఉన్నారు వాళ్ళు కూడా, భవిష్యవాణి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే,
వాళ్ళ వంశం కూడా ఉంది భవిష్యవాణి అని చెప్పేటారు. ఓకే. ఈ భవిష్యవాణికి ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నారు పోతురాజు అంటే కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలి లేకుంటే అమ్మ ఒప్పుకోరండి. భవిష్యవాణి చెప్పే వాళ్ళకి ఏంటిది నియమాలు? వాళ్ళకి సేమ్ ఇదే ఫార్మాలిటీ. ఇంట్లో ఏది డిఫరెంట్ ఉండదు. ముత్తైదు ఉండాలి. వాళ్ళు ముత్తైదులే యాక్చువల్. నీకు సికింద్రాబాద్లో భవిష్యవాణి ఆమె చెప్తుంది కదా, ఆమె పేరేమో ఉంది ఈ స్వర్ణలత, ఈడమ్మ తన సుశీలమ్మ అని ఉంది, ఆమె చెప్తుంది. వాళ్ళ మామయ్య చెప్పేది, తర్వాత వాళ్ళ బావ చెప్పిండు, ఇప్పుడు ఆమె చెప్తుంది, ఇప్పుడు ఆమె బిడ్డ చెప్తుంది. అంటే భవిష్యవాణి చెప్పేటి ఆడమగ తేడా లేకుండా లేదు, అట్లేం ఏం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంశపోలు చెప్తారు. ఆ పచ్చకుండా భవిష్యవాణి చెప్పిన తర్వాత ఈమె దిగిన తర్వాత అదేం తీసుకెళ్తారు, అది కూడా తీసుకెళ్తారు. ఈ భవిష్యవాణి చెప్పేటప్పుడు మనం పంతులు ఏవైతే ఉన్నారో అక్కడ స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు కదా, అంటే మంచిగా ఉంది మన గ్రామం మంచిగానే ఉంది లాల్ దర్వాజా అంతా హ్యాపీ అన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనకు సూచించి జాగ్రత్త బిడ్డ అన్నప్పుడు మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? మళ్ళీ దాన్ని అప్పుడు చేయాలి ఆ కార్యక్రమం. ఆమె భవిష్యవాణి ఏదైతే చెప్తుందో దాని పద్ధతి ప్రకారంగా మళ్ళీ పని చేయాలి మనం. ఆడ నెక్స్ట్ బోనాలు చేయాలంటే చేయాలి. ఓకే. గ్రామం చల్లగా చూస్తలేరు అది ఇదంటే దానికి ఏదో మార్గం ఎంచుకోవాలి. ఆడ ఎంచుకోవాలి, ఆమె చెప్తుంది కదా, చేయించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి భవిష్యవాణి చెప్పేటప్పుడు చాలా అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడైనా మన లాల్ దర్వాజాకు ఆకంఠం ఉంది అన్న భయపడ్డ ఆందోళన ఎప్పుడైనా జరిగిందా? మేము చూడంగానే అయితే జరగలే, ఆ పరిస్థితి రాలే. ఎందుకంటే ఇక్కడ అంతా నియమనిష్టతో చేసేటోళ్ళు అందరూ ఏది చేసినా అమ్మవారి అనుగ్రహంతో దాని మీద ఇవన్నీ ఏం రావు. ఈ దుష్ట శక్తులు ఉండవు మా దగ్గర, ఏది కాదు, ఏం కాదు. మా పిల్లలకి ఏం కాదు, మా బస్సుకి కూడా ఏం కాదు. అంత హ్యాపీగా ఉంటారు అందరు. ఓకే. మీరు అశ్విన్ మీ అబ్బాయికి ఇచ్చినప్పుడు మీరేం అశ్విన్కి చెప్పేసి ఇచ్చారు? అంటే పిల్లలు అనేది నార్మల్గా ఇప్పుడు వేసుకోమంటే అది అనుగ్రహమో ఇంట్రెస్ట్ కొద్దీ వేసుకుంటారు. మీరు ఒక పెద్ద ఆయనగా మీరు వాళ్ళకి నాన్నగా ఏం సూచించారు? నేను వేసిన తర్వాత మా తమ్ముళ్ళు వేసారు. మా తమ్ముళ్ళు ఇచ్చిండ్రు ఆయనకు. మా తమ్ముడు మా సుధాకర్ ఉండే కదా, ఆయన వేసేటప్పుడు ఆయన ఇచ్చిండు. ఇక వేయను, ఎందుకంటే దాని స్టెమినా బాగుండాలి, బాగా ధైర్యంగా నిష్టతోటి చాలా అది ఉండాలి. అట్లా ఇట్టిగా ఏదో ఎట్టిగా వేస్తున్నాము ఇట్లా అని ఇట్లా ఉండదు. అది చాలా చాలా పెద్దది అదిలే. కానీ ధైర్యంగా ఉన్న వాళ్ళే పోతురాజు ధైర్యంగా ఉండాలి, సాహసం ఉండాలి. దాంట్లో ధైర్య సాహసాలతో సహా తల్లి అనుగ్రహం కూడా ఉండాలి, ఉంటేనే ముందుకు పోతుంది. ఈ బండారి ఫస్ట్ ఎక్కడి ఇది నియమాలు ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి చేస్తారు? మా ఇంట్లోకి వెళ్ళి బండారి తీసుకురావడానికి మా టెంపుల్కి వెళ్ళి చైర్మన్ గారు వాళ్ళందరూ వస్తారు, మెంబర్స్ అంతా వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారు. వెళ్తే మేము కూడా అందరూ వచ్చిన ఆహ్వానం పరుస్తాము అందరికీ. మాతో అయిన సకల మర్యాదలన్నీ కూర్చొని, మర్యాదలు అంటే ఏదో అది కాదు, ఏదో కూర్చొని చేసి మళ్ళీ వాళ్ళందరిని తీసుకొని వెళ్ళి దేవాలయానికి పోయి మా బంధుమిత్రులు మా అందరు ఉంటారు, మా ఫ్యామిలీ ఉంటుంది. టోటల్ సుమారుగా దెస్తందుకు పోతేప్పుడే ఇంచుమించు 1500-2000 మంది వరకు ఉంటారు బండారు దెస్తందుకు పోతే. వచ్చే వరకు ఇక పోగు అయితేనే ఉంటారు అందరు, బస్సు మొత్తం. బండారు తెచ్చేటప్పుడు ఏమైనా ఆకంఠం అది ఉంటుందా? ఏముండదు, అంతా నార్మల్గా ఉంటుంది. అన్నీ తీసుకొని వస్తాం. వచ్చిన తర్వాత పూజ గీజ మా లోపల ఉంటుంది ఆ ఇంట్లో, అవన్నీ చేసి ఆయన వచ్చిన తర్వాత పోతురాజు ఎవరైతే ఇస్తారో వాళ్ళు స్నానాలు గీనాలు, చాలా పెద్ద ప్రాసెస్ అది. ఇట్లా ఏదో ఇష్టం వచ్చినట్టు చేసేదండి. ఇప్పుడు పోతురాజుకి బండారా అంతా రాస్తుంటారు కదా, అది ఎవరు రాయాలి లెక్క ప్రకారం? అంటే అది మాకు ఎట్లుందో అంటే మన ఇంటి ముంగట్నే మాకు మొదల నుండి కూడా మనకు రిలేషన్షిప్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ మనకు ఎప్పటికీ రాసేది. మాకు చేసే దాంట్లో ఇద్దరు వెళ్ళిపోయారు ఇప్పటికి పైకి, ఇంకా ఇప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తారు. అన్నీ చేసి వాళ్ళతో చేయిస్తాం. పోతురాజు శాంతి అవుతున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి బాడీలో? గావు పడతారు ఫస్ట్. ఓకే. కూల్ చేయడానికి గావు బట్టి చాకులలో ఉంటారు వాళ్ళు, అది పట్టేసేసి మళ్ళీ అమ్మవారి ముంగటికి పోయి తల కింద పెట్టేసి అమ్మవారు శాంతి అయిన తర్వాత ఆమె దగ్గర వాటర్ తీసుకుని అప్పుడు శాంతి అయిపోతుంది. ఓకే. ఎక్కడ స్నానం చేయాలి? మా ఇంటికి వచ్చే మా ఇంటికి వచ్చే మేము చేసుకుంటాం. అప్పట్లో చెరువుల దగ్గర అక్కడ ఏమైనా చేశారు? లేదు లేదు, అవన్నీ లేవు. ఎవరి దగ్గర వాళ్ళే, ఏ ఇంట్లోకి వెళ్ళి అయితే వెళ్తామో ఆ ఇంట్లోనే చేస్తాం వచ్చి. ఓకే. ఈ కొరడాలు పడతారు కదా, కొరడాలో ఉన్న అసలు ఏంటిది మెయిన్ రీజన్ ఏంటిది? కొరడా అంటే ఇప్పుడు 2 కొరడాలు ఉంటాయి చేతిలో, నిమ్మకాయలు ఉంటాయి నోట్లో,
రకరకాలుగా అట్లా కొరడా అంటే ఆ కొరడా దెబ్బతింటానికి ఎంతోమంది వస్తుంటారు మతానికి. అంత మహిమ ఏముంటుంది ఆ కొరడాలో? ఆ కొరడలనే ఉంది అమ్మవారి ఆశీర్వచనాలన్నీ. ఆ దెబ్బతినడానికి వస్తారు. దాంతో ఫ్యూచర్లో వాళ్ళకు బాగు జరుగుతుంది అనేది నమ్మకం. జరిగినాయి, అట్లా జరిగినాయి మంచిగా. ఆ కొరడాలను కూడా మన అమ్మవారి దగ్గర తీసుకొని అవన్నీ తీసుకొని వెళ్తారు. అక్కడేం పోము, అవి మన ఇంట్లోనే ఉంటాయి, పూజ రూమ్లు ఉంటాయి. కొత్త ఎవ్రీ ఇయర్ కొత్త కొత్తవి చేయిస్తాం అవి కొరడాలని. ఒక పోతరాజు వేషం వేసినప్పుడు ఎంతమంది మీ చుట్టూ అంటే రక్షకులు కావాలి? సుమారుగా చాలా మంది ఉంటారు. మా ఇంట్లో పిల్లలే ఉంటారు కదా, 50 మంది ఖాళీ మా ఇంటనే ఉంటారు. మా పిల్లలంతా కదలనియరు, ఇట్లా జరగనియరు మనుషులని. చాలా మంచిగా ఉంటుంది. పోతరాజు వేషం వేసినప్పుడు మనకు స్పృహలో ఉంటామా? నార్మల్గా వస్తుంటుంది, పోతుంటుంది, అవన్నీ జరుగుతుంటాయి. అరవడం అలాంటిది ఉంటుందా? ఈ అరిసెటోళ్ళతోటే నీకు చెప్పాను కదా ఇప్పుడు సౌండ్ అట్లా అసలు సౌండ్ 1000 మంది ఇస్తారు. ఎంత పెద్ద సౌండ్ అవుతుంది అది. ఏమని చెప్తారు ఒకసారి చెప్పండి. చెప్పాను కదా ఇప్పుడు నేను. ఫస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అంటారు. ఓకే. దాని తర్వాత వైరా 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 ఇట్లా భయంకరంగా ఉంటుంది ఆ సౌండ్. అట్లా 1000 మంది సపోర్ట్ ఉంటుంది. బోనంలో ఏం తీసుకెళ్తారు అమ్మవారికి నైవేద్యం? నైవేద్యం అంటే అమ్మవారికి అన్నం, పచ్చకూరగాయలు, పచ్చకూర అవన్నీ వేసేసి పైన దీపం లోపల అవన్నీ పెట్టుకొని పోయి తీసుకెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి మిగిలింది తెచ్చుకొని పిల్లలకు ప్రసాదంగా ఇస్తారు. ఎంత ఎంత లాల్ దర్వాజాలో ఫస్ట్ బోనం ఎవరింట్లో చల్లి వెళ్తారు? దీనికి అక్కడ టెంపుల్ అవతల ఒక పెద్ద మనిషి ఉండేది అప్పట్లో. ఆమె బోనం తీసుకొచ్చేది పొద్దున్నే 7 o'clock 6:37కి వచ్చేది. దాని తదనంతరం ఇప్పుడు వాళ్ళ వంశీకులే వస్తుంటారు, ఎవరో ఒకరు వాళ్ళు వస్తారు. వాళ్ళే తీయడానికి రీజన్ ఏంటి? ఒక ఫస్ట్ రీజన్ అంటే అది ఒకటి ఆచారం పెట్టుకున్నారు దేవాలయంలో, అదొకటి పెట్టుకురు కాబట్టి అట్లా దాన్ని కంటిన్యూ నడుస్తుంది. ఓకే. ఒకవేళ ఆచారం తప్పితే అమ్మవారు ఇప్పటివరకు తప్పలే కదా, ఎవరు తప్ప, అది సమస్యనే లేదు తప్పేది. దాంట్లో అట్లున్నది కంపల్సరీ ఆచారంగా వంశం పరంపరంగా జరుగుతుంటాయి అవన్నీ. ఫస్ట్ బోనం ఇక్కడ నుండి మా దగ్గర నుండి. ఓకే. తర్వాత ఇక వివిధ ప్రాంతాలు అన్నీ మన ఏరియా మొత్తం చాలా పెద్ద ఏరియా మాది. ఓకే. మన దగ్గర ఎంత పోతురాజులు వేస్తారు వేషం ఇక్కడ? మా తన పోతురాజులు అట్లా వేసేటోళ్ళు ఉండరు. మండే రోజు ప్రత్యేకంగా మేము ఒకటే, మాదే అది వంశం పరంపర ఉంది కాబట్టి అది ఒకటే. ఇక అది వేరే అంటే ఇక మూర్ఖులు అన్నట్టు వాళ్ళు, ఇంకా మనం చెప్తట్టు ఉండదు వాళ్ళ గురించి. ఒక్కటే వన్ డే 3-4 hours ఓన్లీ అంతే. మండే అది కూడా, సండే బోనాలు, మండే పోతురాజు అంతే. 1 week అలా అంటారు కదా? లేదు అట్లా పండుగ జరుగుతుంటది కానీ పండుగ పూజలు కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అమ్మవారి మా దగ్గర. 9 రోజులు ఉంటాయి పూజలు. ఫస్ట్ డే ఏదైతే బోనాలు సండే జరిగిన తెల్లారి మండే ఇది అయినాక ఇక అంతా శాంతి యథావిధిగా ఇక అంతే. ఓకే. సూపర్ బాబన్న గారు, చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ లాల్ దర్వాజా గురించి కూడా ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నారు అండ్ ఎలా జరుపుకుంటున్నారు విషయం తెలుసుకోవడం జరిగింది. అంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే మా జనరేషన్కి తెలుస్తుంది అంతే కదా ఇంపార్టెన్స్ ఏంటి. ఏదో లాల్ దర్వాజా బోనాలు మాంకాళి బోనాలు అంటారు కానీ ఎందుకు ఏంటిది ఎలా చేయాలని చాలా విషయాలు తెలుసు. చాలా విషయాలు ఉన్నాయి. అదే చాలా అమ్మవారి ఆశీర్వచనాలు ఉండాలి, అందరికి ఉండాలి, మీకు ఉండాలి, మీ ఎంట ప్రజానికానికి అందరికి ఉండాలి, వాళ్ళంట మాకు కూడా ఉండాలి. ఓకే. ముస్లిమ్స్ కూడా వస్తారా స్వామి? తప్పకుండా మన బస్సులు ఉన్నారు కదా ముస్లిం, వస్తారు కదా? వస్తారు తప్పకుండా వస్తారు. అందరు కల్చర్ ఉంటుంది ఇక్కడ, అట్లేం లేదు ఒకరే హిందువులే అవన్నీ ఏమి ఉండదు. ఆల్ మెంబర్స్ అందరు ప్రేమతోటి ఉంటారు, అన్ని నడుస్తుంది. గంగా జమున తైజీబ్ అనమాట మాది. ఓకే. సూపర్ బాబన్న, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇలాగనే కలిసి ఉందాం, మంచిగా చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, లాల్ దర్వాజా బోనాలు అంటే ఏంటో అందరికీ తెలిసేటట్టు మేము వీడియో చేయడం జరిగింది. తెలియని వాళ్ళు ఈ వీడియో చూడండి, నేర్చుకోండి. ఏంటిదో లాల్ దర్వాజా మాంకాళి బోనాలు అంటే ఏంటో తెలుసుకోండి. అండ్ మన బాబన్న కూడా చాలా విషయాలు తెలియజెప్పారు. అండ్ వంశ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి బోనాల పండుగ వాళ్ళు చేసుకుంటే, మేము మాత్రం 600 అయినా కూడా మా వంశం వేస్తూనే ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.